హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన సబ్స్క్రైబర్స్ బిర్యానీ ఎన్నో రోజుల నుంచి బిర్యానీ చేద్దామనుకుని పిలుస్తూ ఉండ్రి. ఈరోజు బిర్యానీకి రెడీ చేసుకునేదానికి మేము అందరూ ఇక్కడ బయట లొకేషన్లో ఒక తోటలోకి వచ్చినాము. మేము ఇప్పుడు బిర్యానీ తయారు చేస్తాము. దానికి ఏమేమి వేస్తాము, ఎలా వేస్తాము, ఎలా తయారు చేస్తానో మీరు చూసేస్తారు రండి. మన చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా 2 కిలోల చికెన్ తీసుకున్నాము, 2 కిలోల బియ్యం ఎన్ఎస్ బియ్యం తీసుకున్నాము, అలాగే చికెన్ మసాలా, చెక్క, లవంగము, అనాస్ పువ్వ, మరాఠీ మొగ్గ, ధనియాల పొడి, మిరపు పొడి, టమోటో, నెయ్యి, గోల్డ్ విన్నర్ ఆయిల్, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అనాస్ పువ్వ, మరాఠీ మొగ్గ, యాలకులు, బిర్యానీ ఆకు, అలాగే కొత్తిమీర, అలాగే పుదీనా, అల్లం, పెరుగు, లెమన్. మన బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇప్పుడు మేము దీన్ని ఎలా తయారు చేస్తామో, ఏమేమి చేస్తామో, ఏమేమి వేస్తామో మీరు చూసేస్తారు కానీ రండి. స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేస్తామా? ఎక్కువ యాదు ఏం పవన్, టిఫిన్ అయినా అయినా ఏం తింటువే? లెమన్ రైస్. బా ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న తెల్లగడ్డల్ని ఇలా రోట్లో వేసుకొని ఇలా బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చిన్నది రోలు ఇది. ముందుగా చికెన్ లో ఉప్పేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎర్రగడ్డల్ని బిర్యానీకి ఇలా తరుక్కోవాలి. ఇలా తరుక్కుంటేనే బిర్యానీకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇలా తరుక్కోండి మీరు కూడా. ఇలాగే బాగా 2 సార్లు బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. అర్ధగంట ముందుగా నానబెట్టుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా బియ్యంని కడుక్కోవాలి. కొత్తిమీరని ఇలా తరిగి ఉంచుకోవాలి. అలాగే పుదీనాని ఆకుల్ని విడిపించి అవి పుదీనా కొత్తిమీర పక్కన పెట్టుకోవాలి. తెల్లగడ్డ అల్లం పేస్ట్ రెడీ అవుతా ఉంది. చికెన్కి ఇంగ్రీడియంట్ దీన్ని మిక్స్ చేసుకోవాలి. మసాలా వేసి ముందుగా కలిపి పెట్టుకోవాలి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న టమోటాలని ఇవి మాత్రం తరిగించి ఉంచుకోవాలి. ముందుగా అల్లంని కచ్చాపచ్చా దంచుకోవాలి. మన చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకున్నాము. గోల్డ్ విన్నర్ నూనె, అలాగే ముందుగా శుభ్రం చేసుకున్న టమాటాలు తరుక్కున్నాము, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, తెల్లగడ్డ, అల్లం, చెక్క, లవంగం పేస్ట్ ఇది కచ్చాపచ్చాగా దంచి ఉంచుకున్నాము. అలాగే మన పెరుగు పచ్చడికి కావాల్సింది ఎర్రగడ్డలు, టమోటో, కొత్తిమీర, పచ్చిమిర్చి అంతా తరిగి పెంచుకున్నాము. ఇప్పుడు మేము బిర్యానీ ఎలా తయారు చేస్తామో, ఏమేమి వేస్తానో మీరు చూస్తారు కానీ రండి. ముందుగా మన చికెన్ని శుభ్రంగా 3 సార్లు కడుక్కొచ్చినాము ఉప్పేసి. దీంట్లో ఉండే నీసు వాసన వరకు క్లీన్గా కడిగి ఉంచుకున్నాము. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, మిరప్పొడి, మీరు కారం ఎక్కువ తినేటంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటంటే తక్కువ వేసుకోండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం ఇది. మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, లెమన్ కట్ చేయి. ఇందులోకి కొద్దిగా గరం మసాలా, అలాగే ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మన చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా ఒక లెమన్, ఈ మాత్రం లెమన్ చెక్క వేసుకోవాలి. అలాగే ఇందులోకి పెరుగు కూడా వేసుకొని వీటన్నిటిని ఆయిల్ ఓపెన్ చేయి. పెరుగు, ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలిపి ముందుగా దీన్ని గార్నిష్ చేసి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పెట్టుకోవాలి.
ఇలా చేసుకోవడం వల్ల మన మసాలాలన్నీ చికెన్లోకి బాగా ముక్కలోకి ఎక్కి మనకు తినేదానికి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇలాగే మీ ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ముక్కలకన్నీ బాగా పట్టేలా బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ మాత్రం మన చికెన్ని బాగా ఈ మసాలాల్లో బాగా మసాలా పట్టించి ఇలా బాగా శుభ్రంగా మసాలా ఎక్కించి దీన్ని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ మనం నానబెట్టుకోవాలి. ఇందులోకే కొద్దిగా పుదీనా కలుపుకోవాలి. ఈ పుదీనా కలుపుకోవడం వల్ల మన చికెన్ స్మెల్ అనేది మంచి స్మెల్ యాడ్ అవుతుంది, తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలాగే ఇంట్లో ట్రై చేసుకోండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? ముందుగా మనం పొయ్యి వెలిగించుకోవాలి. బిర్యానీ బాగా రావాల్సిందే. మన బిర్యానీకి కావాల్సిన డేక్షా పెట్టుకోవాలి. ముందుగా ఇది కాస్త వేడెక్కాక ఆయిల్ వేసుకుని దీనికి ఏమేమి వేస్తానో ఎలా చేస్తానో మీరు చూస్తారు కానీ ఉండండి. ముందుగా మన డేక్షా వేడెక్కాక ఇందులో ఆయిల్ పోసుకోవాలి. మన బిర్యానీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇందులోకి బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వ, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగం, కస్తూరి మేతి వీటన్నిటినీ వేసుకోవాలి. అది మన ఆయిల్ మాత్రం వేడయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోకి ముందుగా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి ఈ ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అల్లం, తెల్లగడ్డ, చెక్క, లవంగం పేస్ట్ కచ్చా పచ్చాగా దంచుకునేది కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా మగ్గనియాలి. మన ఆనియన్స్, తెల్లగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకొని ఇందులోకే మనం ముందుగా తరిగి ఉంచుకున్న టమోటాలను కలుపుకోవాలి. ఈ టమోటాలు, ఈ ఆనియన్స్ వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకొని ఈ సోపులో అన్నమ్మ పసుపు నువ్వు పెట్టుకోరా. ఈ పక్క దంగనాల ఇంటికి పక్క సోపు ఉండదా? ఆ సోపులో ఎలా ఇందులోకే ఇప్పుడు కొద్దిగా పసుపు కలుపుకోవాలి. ఈ పసుపు వాళ్ళు సొంతంగా ఇంట్లో చేసుకున్న స్వచ్ఛమైన పసుపు కలుపుకోవాలి. ఈ మాత్రం ఉప్పు కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా గార్నిష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో కలుపుకోవాలి. ఈ చికెన్ని మసాలాలన్నింటినీ బాగా ఉడికించుకొని మనకు ఎసురు భీముకు సరిపడా ఎసురు వేసుకొని మళ్ళీ భీము వేసుకుంటే ఎంతో సింపుల్గా మన చికెన్ బిర్యానీ రెడీ. అదా పెట్టాల్సింది బిర్యానీకి. ఒకటిలోకి రెండులోకి మార్చుకుంటా ఉంది. ఇప్పుడు గంటేసి కలిపెట్టి తీసుకోవట్లే. మన చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరప్పొడి, కాదు నీళ్ళు తెస్తే నీళ్ళు పోయేసి ఇందులోకి 150 మిల్లీ పెరుగు వేసుకోవడం వల్ల మన చికెన్ మంచి టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ వస్తుంది. అడుగు పెట్టుకున్నా కూడా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు మన బియ్యంకి సరిపడా ఎసురు పోసుకోవాలి. మేము 5 గ్లాసులు బియ్యం వేసుకున్నాం కాబట్టి 1 to 10 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాం. దీనికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని బాగా ఉడికించుకొని ఇందులోకి మనం బియ్యం కలుపుకుంటే మన ఎంతో టేస్ట్ అయిన మన బిర్యానీ రెడీ. ఎట్లా బాగున్నాయి. మనం ముందుగా ఆనియన్స్,
పచ్చిమిర్చి, టమోటో, కొత్తిమీర కలుపుకొని ఈ పెరుగు పచ్చడి తయారు చేసుకోవాలి. దీన్ని ఎలా చేస్తానో, దీనికి ఏమేమి వేస్తానో చూడండి. ఒక హాఫ్ లీటర్ పెరుగు కలుపుకోవాలి. ఈ మాత్రం ఎర్రగడ్డలకి. ఇందులోకి కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. ఓకే, పెరుగు పచ్చడి రెడీ. అక్కడ బిర్యానీ రెడీ అవుతా ఉంది. ఆకలికి తట్టుకోలేకుండా ఉన్నాము. ముందుగా బిర్యానీ రెడీ చేసి కుమ్మేద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి నానబెట్టుకున్న బియ్యంను ఇందులో కలుపుకోవాలి. మన బిర్యానీ అయితే రెడీ అయింది. ఇప్పుడు చివరిగా ఇందులోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న పుదీనా కొద్దిగా, అలాగే కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ మాకు ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి మేము వేసుకోలేదు. మీరు వేసుకోండి, బాగుంటుంది. ఇందులోకి అలాగే నెయ్యి వేసుకోవాలి. ఇలాగా ప్లేట్ వేసుకొని దీనిపైన ఇంకో ప్లేట్ పెట్టుకొని అలాగే ఇందులోకి అగ్గినిప్పులు వేసి పెట్టాలి. ఇలా దమ్ వేసుకోవడం వల్ల మన బిర్యానీ చాలా పలపలాని చాలా బ్రహ్మాండంగా వస్తుంది. రైస్ దమ్ బిర్యానీ రెడీ. వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ గుమగుమలకి తట్టుకోలేకున్నాము. వేసుకొని ఒక పట్టు పట్టుడమే. స్టార్ట్ చేద్దామా? తీసుకో ఇది. ఓకే, మన వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అందరూ ప్లేట్లోకి వేసుకున్నాము. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఓకే, తీసుకో, తినేది అందరూ తినేది. బిర్యానీ అయితే చాలా సూపర్ గా వచ్చింది. టేస్ట్ అయితే వేరే లెవెల్. మీరు ఒకసారి ట్రై చేయండి. మన దమ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది. తినేదానికి చాలా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. బెరబెరలు దడదడలు. మీరు ఇలా ట్రై చేయండి, వేరే లెవెల్. టేస్ట్ అయితే సూపర్. చెప్పండి, మీరు ఏమైనా చెప్పేది కూడా తీసుకోవాలి. చెప్పేది కూడా ఏమన్నా చెప్పండి, మీరు కూడా చెప్పండి. బిర్యానీ వేరే లెవెల్. బిర్యానీ అయితే వేరే లెవెల్ గా ఉంది. బిర్యానీ అయితే వేరే లెవెల్. ముక్క కూడా బాగా చక్కగా ఉడికింది, ట్రెండీగా ఉంది. బిర్యానీ కూడా చాలా జ్యూసీగా సూపర్ గా ఉంది. చెప్పండి. బిర్యానీ చాలా టేస్ట్ గా ఉంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. పని ఆస్తి తీరిపోయినా వీడియో చూస్తే నీ ఆస్తి తీరుతుంది. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది బిర్యానీ. ఇప్పుడు నేను ఏమేమి వేసానో, ఎలా చేశానో మీరు కూడా అలాగే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. బిర్యానీ అయితే చాలా సూపర్ గా ఉంది, వేరే లెవెల్. మన బిర్యానీ సూపర్ గా వచ్చింది, చాలా అద్భుతంగా, చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు నేను ఎలా చేశానో అలాగే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే మేమందరూ తృప్తిగా భోంచేసాము. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోల కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో మన ఆర్బీఆర్ పల్లె రుచుల్ని ఇలాగే నన్ను ఆదరించి ఇంకా ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, డన్, బాయ్. బుజ్జిముండలు రాండా ఇద్దరు తినండా. ఏం తినండా, మీకు తిను. గలాట పడుకుండా తినండా.